ముద్రగడ పద్మనాభం గారిని ఇచ్చేశారు, అప్పట్లో రంగా గారిని, ఇప్పుడు అంబటి రాంబాబు గారిని. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు వాళ్ళు యథాయిచ్చిగా సరే అతను ఏదన్నా చేయనియండి, వాళ్ళు కర్రలు పట్టుకొని పోలీసులతో పాటు నుంచోమన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళే రౌడీలాగా అలా డైరెక్ట్గా రోడ్ల మీద నుంచుంటే ఏం చేయలేకపోయారు. ఇంకా దీన్ని బట్టి కాపులకి ఏమి న్యాయం చేస్తారని అర్థం చేసుకోవాలి. అదే జగన్ గారు గవర్నమెంట్ ఉండగా కాపులకి కాపు నేస్తం వచ్చేది. అలాంటి పథకాల మీద ఏదన్నా అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుంది. కాపులను అనగదొక్కాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అసలు సోయిలో కూడా లేకుండా పోతారు. ఎందుకంటే కాపులు అనే వాళ్ళని వాడుకొని వదిలేయటానే చేస్తున్నారు. కనీసం మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా కాపులందరూ కూడా కళ్ళు తెరుచుకొని అందరూ ఎలా జరుగుతుంది ఏందని ఒక్కసారి ఆలోచించేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. కాపులు అందరూ కలిసి నాకు ఓట్లు వేయండి, నేను చూసుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారు కదా, కులభావన అనేది తెచ్చుకోండి అని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ వాళ్ళు చెబితేనే కదా చెప్పేది. మా పవన్ కళ్యాణ్ గారు చేయటానికి ఉన్నానని చెబుతాడు, అంతవరకే, మాటల వరకే అది. కానీ వాళ్ళు ఏం చేయాలనుకునేది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అలా అన్నప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఎంత జరుగుతుంటే ఒక్క మాట అన్నా మాట్లాడాలి కదా. సరే పార్టీలు వదిలేసేయండి, కనీసం అంబటి రాంబాబు గారు ఎవరు అనేదన్నా మాట్లాడాలి కదా. అది లేనప్పుడు ఇంకెలా చెప్పగలుగుతారు? లోకేష్ గారి ప్రోద్బలం లేకుండా ఇదైతే జరిగి ఉండకపోవచ్చని మాత్రం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. గుంటూరు మొత్తం నిన్న సిటీ మొత్తం అట్టుడికిపోయింది. మీ యొక్క ఆదేశాలు లేకుండానే జరిగిందంటారా? ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే పోలీసు వ్యవస్థ నుంచొని చోద్యం చూస్తూ ఉందంటారా? టీడీపీ వాళ్ళకి రక్షణ చేస్తున్నట్టుగా అనిపించిందా మీకు? ఖచ్చితంగా అక్కడికి వచ్చిన కార్యకర్తలే కానివ్వండి, గోండాలే కానివ్వండి, ఎవరన్నా కావచ్చు, కర్రలు రాళ్ళు విసురుతుంటే దగ్గరుండి చోద్యం చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎవరికి కాపలా కాశారండి? లోపల నిర్బంధించిన వాళ్ళని విడుదల చేయడానికి వీళ్ళు వచ్చారా, లేకపోతే వీళ్ళు చేసే అన్యాయాన్ని చోద్యం చూడటానికి వచ్చారా? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? తర్వాత ఇక్కడ లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కదా మీది, లోకేష్ గారి పరిపాలన ఇక్కడ ఎలా ఉందంటారు? లోకేష్ గారి పరిపాలన గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవటానికి ఏం లేదండి. చూస్తానే ఉంది రాష్ట్రం మొత్తం సూపర్ 6 అటర్ ఫ్లాపు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా. ఎక్కడండి, ఎక్కడ ఏ పథకం ఎవరికి వచ్చిందో ఓపెన్ డిబేట్ పెట్టమనండి. ప్రతి గ్రామంలో కూడా అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి, ఎవరి గవర్నమెంట్లో ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎంతమంది లబ్ధి పొందారు. ఈరోజు చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేయలేక దివాళీ తీసే పరిస్థితుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళు ఇచ్చిన వాడికంటే మేము ఎక్కువ తీసుకొచ్చాము, ఉద్యోగాలు కూడా కల్పించాము, డెవలప్మెంట్ చేసాము కూడా అని కొన్ని చెప్పుకుంటా ఉన్నారు. దీని ఎలా? ఖచ్చితంగా అండి, చంద్రబాబు గారు చాలా డెవలప్మెంట్ చేశారు. ఏ విధంగా అంటే కనీసం అంటే 5 కోట్ల నుంచి 6 కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ జనాభాకి 20,000 కోట్లు పైచిలుకు, 20 లక్షల కోట్లు పైచిలుకు ఉద్యోగాల కల్పన కల్పించారు. ఇంతకు మించిన గొప్ప ప్రభుత్వం ఎక్కడన్నా ఉండిద్దండి? రెడ్డి పచ్చిసారి అమ్మిండి అన్నాను కదా, మరి ఇడే అమ్ముతుండో, అదే అమ్ముతుంది, ఈడు అదే కదా అమ్ముతుండో. పోనీ జగన్మోహన్ రెడ్డి అమ్మింది తీసేస్తే పోనీ తీసేయండి అనుకున్నాం, మరి అదే అమ్ముతుండే కదా. చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు మంచి కాదనా? చంద్రబాబు నాయుడు గారు ప్రసంగంలో కూడా తమ్ముళ్ళు నాణ్యమైన మందిస్తాను అన్నాడు. ఏది అదే ఏ 100 రూపాయల కూరలు 150 అయిపోతుంది ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఏదో పచ్చిసారా ఇచ్చేసి పోసేస్తున్నాడు జనాలకి, మరి ఇడే అమ్మినాడు ఆసారాగా పోతుండు. ఇడేం పోతున్నాడు? పోనీ ఆడియే కదా, ఆడేటినే పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు. టైమింగ్స్ ఎలా దొరికేది గతంలో? ఎప్పుడు ఏ టైం దొరికేది? మనకి 11 గంటల దాకా మంది ఉండేది కాదు. ఇప్పుడైతే 9 గంటలకు 8 గంటలు కూడా మంది వచ్చేస్తుంది. ఇప్పుడు పొద్దున పూట వచ్చేస్తుంది, అప్పుడు 11 అయితే కూడా వచ్చేది కాదు. కరోనా టైంలోను ఆయన చేసిన దానికి ఇంకొక 27 అయితే చేయనాడు. కరోనాలో చేసింది
ఆయన చేసింది చాలా మంచి పని చేసినాడు. చేతన అవుతే మీరు నిజంగా నాయకులు అయితే పేదలకి నిజంగా మీరు కష్టపడితే ఇవాళ రండి, మా పులి మీద పులి దిగుతుంది ఇక్కడ. చేత కాదు మాట్లాడటం కాదు, ప్రభుత్వం మీద ఉంది, మాది లేదు. మా దాంట్లో మనం తెచ్చాం, అనకాపల్లి పోయి నర్సీపట్నం పోయి ఇక్కడ తెచ్చాం. నువ్వు అక్కడ నాయకుడు అని, ఒక నాయకుడు అని ఇక్కడ తెచ్చాం. ఇవాళ చూడడానికి రండి, స్పీకర్ గారు మీరు కలిపి రండి. అనిత గారు జడ్ సెక్యూరిటీ ఇస్తారంట. జడ్ సెక్యూరిటీ మా చూడలేదు జడ్ సెక్యూరిటీ ఒకసారి చూపించు. మా అమ్మనాథన్ ఉంటే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే రోడ్డు మార్గం వచ్చాడు మా పులివెందుల పులి. నీకు చేతన అవుతే రోడ్డు పక్కన ఎక్కడ దగ్గర ఇంట్లో ఉండి చూడు, నువ్వు చూడు, లైవ్ చూడు, నీ టీవీలో లైవ్ చూడు, నీకు చేతన అవుతే. ఎట్లా ఉంటుంది ఊపా ముందు మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి అందరూ దిగిపోద్దు రాడ్డు, ఎంత పొడవు రాడ్డు దిగిపోద్దు. సీమరాజు గారు కూడా నేను వచ్చి అసలు ఇక్కడ ఏం లేదు, ఇదే జగన్మోహన్ రెడ్డి నిరూపించిన కాలేజ్. మీరు వచ్చారు లోకల్, పక్క లోకల్, ఈ నియోజకవర్గంలో నుండి ఈ మండలంలో ఉండి పక్క లోకల్ వచ్చాం. మా చూపిస్తాం, ఎక్కడి నుంచో పులివెందుల పులి వచ్చిందా చూపిస్తాం, మా చూపిస్తాం. చేతన అవుతే వీడియో దిగి కాదు అలా చూస్తారుగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కలవడానికి లేదు, ఆంక్షలు పెట్టడానికి ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి నాయకుడు? మా చెప్పండి, మా నాయకుడు, మా నాయకుడు ఏం పీకుతారో మా నాయకుడు ఆ ప్రాణాలతో ఏం పిక్కుంటారు పిక్కుమని. ఇదివరకు పవన్ కళ్యాణ్ నేను అధికారులు వస్తే మధ్య ప్రాంత ఫీల్ పట్టుకొడుతున్నా జగన్ అన్నాడు. కానీ అనంతపురం రాయలసీమలో మా దగ్గరలో అచ్చితాపురం పర్వాల కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఇది అయ్యాన పాత్ర జరుగుతుంది. ఇదే మాకరపల్లిలో చింతకాయలు రామన్న వ్యక్తి అయ్యాన పాత్ర బినామీ ఆరు దగ్గర చేసి చేయించున్నాడు ఇక్కడ కల్తీ మద్యం. ఇప్పుడు అది ఏడుదంటారు అంటే వీళ్ళు మధ్యప్రాయాల పీలు పొట్టగొట్టా జగన్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ పోయాడు? అదే జగన్ కి వచ్చిందండి హైదరాబాద్. అదే జగన్ కి అదే జగన్ గారికి చిన్న ఇష్యూ ఏర్పాట్లు ఇష్యూ జరిగితే ఇదే జగన్ గారికి చిన్న ఇష్యూ జరిగితే ఒకటవుట్న ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు, వైద్యం చేయించుకోరు. ఇదే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇల్లు కట్టుకోలేక, ఇక్కడ సొంత ఇల్లు లేక వైరల్ ఫీవర్ వస్తే హైదరాబాద్లో చూపించుకుంటున్నాడు. అంటే వారానికి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి వారానికి ఒకవేళ 3 రోజులు 3 హెలికాప్టర్లు. ఎవరు సొమ్మది 3 హెలికాప్టర్లకి వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి అవసరం 3 హెలికాప్టర్లు ఎవరాలు? 3 ప్రజాధనం కదా ఇది. మనం పనులు కట్టలేదా? మన పనులు కట్టింది మన హౌస్ ట్యాక్స్లు, ఇది భూమి పన్ను అవసరం కట్టాం. వీళ్ళు ముగ్గురు కలిపి 3 హెలికాప్టర్లకి వాళ్ళకి ఎంత అంత అవసరం ఏంటి? ఖచ్చితంగా చేశాడండి. ఆయన చేసిన ప్రతి ఒక్క పని కూడా వేళ స్కూల్లో డెవలప్మెంట్ ఎలాంటి నిజంగా ప్రైవేట్ స్కూల్ కూడా చాలామండి అలా డెవలప్మెంట్ చేశాడు. ఆ పిల్లలకి పుస్తకాలు అయితే, బుక్స్లు అయితే, సాక్స్లు అయితే అన్ని బ్రహ్మాండం తిండి పెట్టాడు పిల్లలకైనా. కొన్ని వేల కోట్లు వదిలి పెట్టాడు కాలేజీల్లోని. చదువుకి ఏమైందంటే చదువుకున్న పిల్లలు ఎక్కడ కాకపోతే ఇంకో రకంగా బతుకుతారు, చదువు ఉండాలని చెప్పి చదువు గెలిపించి ప్రతి పేదలు కూడా ఆయన అంగీకరించాడండి. ఈ సచివాలయం ఇది తెచ్చాడంటే ఈవేళ ఎంతమంది 630 పడకలతో కట్టాడంటే ఈవేళ ఎంతమంది పేదలు బతుకుతారండి? ఎన్నో మంది బతుకుతారు ఇక్కడ ఈ మెడికల్ కాలేజీ వల్ల, హాస్పిటల్ వల్ల మీకేంటి ఉపయోగం? మా పిల్లలు చదువుకోవడం బాగుంటుందండి, ఆరోగ్యం బాబు చూపించుకోవడం బాగుంటుందండి. మరి పిల్లలందరికీ బాగోదండి. ఇక్కడ గతంలో ఎంత దూరం వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి? ఎక్కడండి వైజాగ్ వెళ్ళేవాళ్ళం అండి. వైజాగ్ దిక్కుముక్కు లేకుండా ఉంటుందండి. అప్పుడు ఎక్కడ ఉందండి వైజాగ్ ఎంత దూరం? ఇక్కడ నుంచి మా ఊరి నుంచి అయితే 100 కిలోమీటర్లు అండి, నడిచిపో 100 కిలోమీటర్లు అండి. 100 కిలోమీటర్ల వరకు మంచి హాస్పిటల్ లేదా? ఏది హాస్పిటల్ లేవండి అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే ఇప్పుడు నడుస్తుంది. ఆయన మహానుభావుడు అండి. ఆయన ఇది అయితే ఆయన ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అయిపోనండి. ఇంకో రాష్ట్రం వెళ్ళక, ఇంకో రాష్ట్రం ఉద్యోగాలకు వెళ్ళకూడదు, మనం ఇంకో ఊరు వెళ్ళకూడదు, చదువుకోడానికి వెళ్ళకూడదు. ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ హాస్పిటల్ చూపించుకోవాలి. మహానుభావుడు అండి, దేవుడు అండి ఆయన.
అలాంటి దేవుడిని మాయ చేయరు తప్ప ఆయన నాటి నాయకులు లేడండి మనకి. ఇది డైవర్సిటీ పొలిటికల్ అండి. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో 30,000 మంది కనిపించలేదన్న వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు స్పందించట్లేదు? ఆ 30,000 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే వాలంటీర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషికి 5,000 10,000 చేస్తారని చెప్పాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్యాకేజ్ తీసుకోవడం వల్ల ఈరోజు సైలెంట్ అయిపోయాడు. అంత దమ్మున్న లీడర్ అయితే సింగిల్గా 175 నియోజకవర్గాలను పోటీ చేసి అతను ఎమ్మెల్యే కింద గెలాలి. అది లేదు, ఏమీ లేదు. కనీసం ఎప్పుడు చూస్తే డైవర్సిటీ పొలిటికల్ సినిమా షూటింగ్లో అది సరిపోతుంది తప్ప ఈరోజు సూపర్ 6 హామీల్లోని ఏది నెరవేర్చారు? నేను చేస్తాను మొత్తం 5 లక్షల 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఇస్తారన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు వచ్చి పెన్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసిన 5 సంవత్సరాల కాలంలో 25 లక్షలు తీసిన పెన్షన్లే అలా ఉన్న పెన్షన్లు తీసారు. ఉన్న పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్త పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ఈరోజు 17 మెడికల్ కాలేజీలు వస్తే మన స్పీకర్ గారు నర్సీపట్నం ఎమ్మెల్యే గారు ఏమంటారు? ఈరోజు జీవో లేదంటున్నారు. జీవో ఎందుకు లేదు? ఈరోజు మెడికల్ కాలేజ్ కనిపించలేదు. ఈరోజు మీరు ఒక గవర్నమెంట్ పదవిలో ఉన్నారు, అది ప్రజలందరికీ తెలుసు. మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఎవరు దాయలేరు. ఎందుకంటే అతను చేస్తున్న సంక్షేమం మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీ అంతటి మీరు సూపర్ 6 అమలు చేయకుండా మేము ఇష్టాసారంగా వెళ్ళిపోతామంటే అది ఊరుకోవడం జరగదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు ఇస్తున్న సూపర్ 6 హామీలు నెరవేర్చుకోవాలి. నెరవేర్చలేరు కూడా. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఇవన్నీ చేయలేదని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అయితే మద్యం క్వాలిటీ అనేది అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మద్యం క్వాలిటీ అనేది మీకు తెలుసు. ఆల్రెడీ వాళ్ళ సొంతంగానే ఈరోజు మన నెల్లూరులోనే ఎక్కడ 2 బ్రాండ్లు చూసాం ఆల్రెడీ. ఒక టీడీపీ నాయకులు వాళ్ళ బ్రాండ్ రెడీ సొంతంగా తయారు చేసుకొని ప్రజలు ఇలా ఎంతోమంది ఇలా ఈరోజు పాడైపోతారండి. అది వాళ్ళ మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలే మొత్తం అంతా ఈ మందును తయారు చేస్తున్నారు. ఎన్నాళ్ళ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండేదే కాదు. ఈరోజు ప్రతి ఊరిలో కూడా బెల్ట్ షాప్ వచ్చింది. లేని ఊరు, మద్యం లేని ఊరు అంటూ ఏమీ లేదు. ఈరోజు పొందపోళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సక్రమంగా జరిగింది. పేద ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలు, పిల్లలకి హాస్పిటల్లో అనేక రకాలుగా ఇబ్బంది లేకుండా జరిగాయి. కానీ ఈరోజు అనేక ఇబ్బందులు జనాలు ఎదుర్కొంటున్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా దొరకలేదు, కల్తీ మద్యం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. దీన్ని అన్ని అరికట్టే ప్రభుత్వం అరాచకాలు, గూండాయిజం, చాలా అరాచకాలు కూడా జాగ్రత్తగా జరుగుతున్నాయి. కానీ కల్తీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సృష్టించారని అంటున్నారు. అదంతా అబద్ధం అండి, అదంతా అబద్ధం. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అనేక రకాల కల్తీ మద్యంతో వేలాది మంది చనిపోయారు. వాళ్ళందరూ కల్తీ మద్యం తాగి చనిపోయారని రోజు పేపర్లోని టీవీలోని వస్తున్నాయి. ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం లేకుండా సక్రమమైన గవర్నమెంట్ షాపులు పెట్టి నడిపించారు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి అనేక రకాలుగా దోచుకొని తింటున్నారు కార్యకర్తలు, నాయకులు. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర ఒక బొమ్మ తప్ప ఆయనలో ఏమీ లేదు. ఆయన దగ్గర ఉంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం. ఈరోజు ఆయన ఏది చెప్తే అదే, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అదే తప్ప ఆయన సొంతంగా చేసే కెపాసిటీ లేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గతంలో కల్తీ మద్యం అమ్మాయి జగన్ అనే ఒక మాట అన్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనట్లేదు? ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. ఆ రోజు వాళ్ళు కూటమిలో లేరు కాబట్టి ఆయన మాట్లాడారు.